వెల్కమ్ టు నిర్జాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియో దేనికి సంబంధించి అండి అంటే 6th క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ లెసన్స్కి సంబంధించిందండి ఇది. ఈ వీడియోలో మనం 3rd చాప్టర్లో కంటిన్యూషన్ వీడియోస్ అన్నమాట. ఇవి ఆల్రెడీ 3rd చాప్టర్ స్టార్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా విజిట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 3rd చాప్టర్ నేమ్ ఏంటి అంటే ఫైబర్ టు ఫ్యాబ్రిక్. దారాల నుంచి క్లాత్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. కాటన్ బాల్స్ బర్స్ట్ ఓపెన్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. One can see the seeds covered with cotton fibers. Fibers are then separated from the seeds by combing. This process called ginning was earlier done by hand. Nowadays machines are used for gin. Gin is an abbreviation for engine. గిన్నింగ్ అంటే ఏంటి అంటే పత్తి కాయల నుంచి పత్తిని విడదీసేదాన్ని గిన్నింగ్ అంటారనమాట. ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే గిన్నింగ్ అంటాము. మనం ఒకసారి పత్తి కాయని చూస్తే అది ఓపెన్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి పత్తి అనేది ఈజీగా కనిపిస్తుంది అనమాట. కాటన్ ఫైబర్స్ అంటాం దాన్ని, దారాలుగా ఉంటాయి. ఆ కాయల నుంచి సపరేట్ చేస్తాము, కూంబింగ్ అనే ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాము. దాన్ని ఏమంటాము అంటే కాటన్ బాల్స్ నుంచి కాటన్ని సపరేట్ చేసే విధానాన్ని ఏమంటాము అంటే గిన్నింగ్ అంటాం. GINNING గిన్నింగ్ అంటాం అన్నమాట. అప్పట్లో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే చేతులతో విడదీసేవాళ్ళు అనమాట దాన్ని అంతా, కాటన్ బాల్స్ నుంచి కాటన్ని. ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే బల్క్లో అవసరం అవుతుంది కాబట్టి కాటన్ క్లాత్ అనేది ఆ ప్రాసెస్ మెషిన్స్ చేస్తున్నాయి అన్నమాట. అర్థమైంది అనుకుంటా వాట్ ఈజ్ గిన్నింగ్. కాటన్ బాల్స్ నుంచి కాటన్ సపరేట్ చేసే విధానాన్ని గిన్నింగ్ అని అంటారు. నెక్స్ట్ స్పిన్నింగ్ అంటే ఏంటి? ద ఫైబర్స్ ఆర్ దెన్ స్పన్ ఇంటూ యార్న్ బై డ్రాయింగ్ అవుట్ అండ్ ట్విస్టింగ్ ద ఫైబర్స్ టుగెదర్. దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యార్న్ ఫ్రమ్ ఫైబర్స్ ఈజ్ నోన్ యాజ్ స్పిన్నింగ్. దారాలు ఉంటాయి కదా, దారాలని రౌండ్గా ఒక 3-4 దారాలు కలిపి ఇట్లా పేడితే ఒక గట్టి థ్రెడ్ అనేది తయారవుతుంది అనమాట. యాన్ అంటాం దాన్ని. ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే స్పిన్నింగ్. దారాల నుంచి యాన్ తయారు చేయడం, చిన్న చిన్న దారాలన్నీ కలిపి ఒక పెద్ద తాడులాగా తయారు చేస్తారు అనమాట. దాన్ని యాన్ అంటాం. ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే స్పిన్నింగ్. ఫైబర్స్ టు యాన్ ప్రాసెస్. Spinning was traditionally done in India on a hand spindle or on a spinning wheel. Charaka machines are now used. ఈ ప్రాసెస్కి ఏవి యూజ్ చేస్తారు ఇప్పుడు అంటే చెరక అనేది ఒకటి యూజ్ చేస్తారు, ఇంకా తక్లీ అనేది ఒకటి యూజ్ చేస్తారు. మనకి లాస్ట్ టైం గాంధీజీ గారి పిక్చర్స్లో చూసినట్టయితే మనకి నీట్గా స్పిన్నింగ్ వీల్ అనేది కనిపిస్తుంది అనమాట. అప్పట్లో మెషిన్స్ ఇవి యూజ్ చేశారనమాట. చూపిస్తా చూడండి. ఇవి కాటన్ బాల్స్ అంటారు అనమాట. దీని నుంచి ఈ విధంగా పత్తి కాయల నుంచి పత్తిని సపరేట్ చేసే విధానాన్ని గిన్నింగ్ అంటాం. దీని నుంచి మళ్ళీ ఈ విధంగా మనకి ఒక దారము అనేది ఫామ్ చేస్తారనమాట. దీన్ని యాన్ అంటాము. దీన్ని ఏమంటాము అంటే స్పిన్నింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది టక్లీ అనమాట. ఇది వచ్చేసి మనం గాంధీజీ ఫొటోస్లో చూస్తే కనిపిస్తుంది అనమాట. దీన్ని స్పిన్నింగ్ వీల్ అంటాం. అప్పట్లో ఈ రెండు యూజ్ చేశారు, కానీ ఇప్పుడు ఇట్లా పెద్ద పెద్ద మెషిన్స్ అనేవి వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్టివిటీ ఇచ్చినారండి. యాక్టివిటీ ఏంటి అంటే టేక్ సమ్ కాటన్ వూల్ ఇన్ వన్ హ్యాండ్, pinch a little cotton with the other hand and pull it, continuously twisting the fibers as you draw. See how long an you can make in this way without breaking it. ఏం లేదండి, దూది ఉంటుంది కదా, అదే పత్తి కాటన్ అంటాం కదా, దాన్ని చేతిలో తీసుకొని ఇట్లా లాగి ఆ చిన్నది ఒకటి లాగి ఒక చిన్న పించ్ని, మామూలుగా మనం ఇది చేస్తాం కదా అండి, ఒత్తులు చేస్తుంటారు కదా దీపమాయిల్లో, మనం దీపం యూస్ చేయడానికి, దీపాన్ని పెట్టడానికి ఒత్తిని ఏ విధంగా పెడతారో అట్లా ఎంత దూరం అయితే మనం ఆ థ్రెడ్ని లాగగలమా అని ఒకసారి చూడండి. వితౌట్ బ్రేకింగ్, కట్ కాకుండా చేయండి అని మనకి ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారనమాట. నెక్స్ట్ వీవింగ్. ఏ ఫ్యాబ్రిక్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 sets of ends arranged together. వీవింగ్ అంటే ఏంటి అంటే
రెండు రకాల యాండ్స్ని అరేంజ్ చేసి పేడడాన్ని అనమాట, దారాలని ఇట్లా పేడడాన్ని ఏమంటాము అంటే వీవింగ్ అంటాం. దిస్ ఇస్ డన్ బై వీవింగ్. సారీ, ఇది రిపీటెడ్గా వచ్చిందండి. వీవింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఈజ్ సిమిలర్ టు వీవింగ్ టూ సెట్స్ ఆఫ్ స్ట్రిప్స్ ఆఫ్ పేపర్ యాజ్ షోన్ ఇన్ యాక్టివిటీ 6.2. సెట్స్ ఆఫ్ ends are arranged together in different ways to different patterns. ఈ వీవింగ్లో కూడా రకరకాల టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీన్ని ఏమంటాం, దిస్ ఇస్ డన్ లూమ్స్, మగ్గాల మీద దీన్ని వీవింగ్ అనేదాన్ని చేస్తారనమాట. వీవింగ్ అండ్ దీస్ ఆర్ ఎయిదర్ హ్యాండ్ ఆపరేటెడ్ ఆర్ పవర్ ఆపరేటెడ్. ఇవి ఏమవుతాయి అంటే మగ్గాలు, చేతి మగ్గాలు అని ఒకటి ఉంటాయి, కరెంటుతో పనిచేసే మగ్గాలని ఒకటి ఉంటాయి అనమాట. హ్యాండ్లూమ్స్ అండ్ పవర్ లూమ్స్. నాకు తెలిసి ఈ రెండు పదాలు మీరు ఎక్కడ బాగా వినింటారు అంటే పట్టు చీరల అంగాలలో హ్యాండ్లూమ్సా పవర్ లూమ్సా ఇవి అని ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. కాటన్ క్లాత్ ఈజ్ సాఫ్ట్ అండ్ లెట్స్ ఎయిర్ ఇన్. ఇట్ ఆల్సో అబ్జార్బ్స్ స్వెట్. కాటన్ క్లాత్ యూస్ చేయడం వల్ల ఏంటి లాభం అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ గాలి కూడా చాలా బాగా ఆడుతూ ఉంటుంది అనమాట, స్వెట్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది కాటన్ క్లాత్. ఏ క్లాత్ దట్ లెట్స్ ఎయిర్ in is said to breathe. The advantage of cotton cloth is that the sweat it absorbs evaporates because of the air it breathes. కాటన్ క్లాత్స్ వేసుకోవడం వల్ల మనకేంటి అంటే మనకి సాఫ్ట్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ పట్టు చీరలు అలాంటివి కట్టుకున్నాము అనుకోండి, అవి ఎప్పుడెప్పుడు తీసేద్దామా, ఎప్పుడెప్పుడు కొంచెం లైట్ వెయిట్ ఉండేవి వేసుకుందామా అనే ఫీల్ అనేది వస్తుంది అనమాట. కాటన్ క్లాత్ మనకు అట్లాంటి ఫీల్ వస్తుంది వేసుకోవడం వల్ల. కాటన్ క్లాత్స్ ఏం చేస్తుంది అంటే స్వెట్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని వెంటనే ఎవాపరేట్ కూడా చేసేస్తుంది. దిస్ రిజల్ట్ ఇన్ ద కూలింగ్ డౌన్ ఆఫ్ ద బాడీ. స్వెట్ని తీసేసింది, తర్వాత మన బాడీని కూడా ఆటోమేటిక్గా కూల్ చేస్తుంది అనమాట. కాటన్ క్లాత్స్ ఆర్ దేర్ ఫార్ కంఫర్టబుల్ టు వేర్, ఎస్పెషల్లీ ఇన్ హాట్ హ్యూమిడ్ వెదర్. ఈ సమ్మర్ సీజన్లో మోస్ట్లీ అందరూ కూడా కాటన్ క్లాత్స్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. డెనిమ్, ఏ టైప్ ఆఫ్ డ్యూరబుల్ క్లాత్ యూజ్ టు మేక్ జీన్స్, ఈజ్ మేడ్ ఫ్రమ్ కాటన్. డెనిమ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. అది దేని నుంచి తయారు చేస్తారు అంటే కాటన్ నుంచే డెనిమ్ క్లాత్ అనేది కూడా వస్తుంది. దాన్ని డెనిమ్ క్లాత్లో ఏమి యూజ్ చేస్తారు అంటే ఎక్కడ యూజ్ చేస్తారో డెనిమ్ క్లాత్ అంటే జీన్స్ అనమాట. జీన్స్ వేసుకుంటూ ఉంటారు కదా, ప్యాంట్స్, షర్ట్స్ కానీ దాన్ని ఏమంటారు ఇంకా కోట్ మోడల్స్, అలాంటివన్నీ కూడా ఈ డెనిమ్ క్లాత్తో తయారు చేస్తారు. ఇది చూడండి, హ్యాండ్లూమ్స్ అంటే ఇవన్నమాట. లూమ్స్ అంటారు దీన్ని, చేత్తో చేస్తారు కాబట్టి హ్యాండ్లూమ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి పవర్ లూమ్స్ అనమాట. ఇదంతా మెషిన్ అనమాట. ఈ మెషిన్ మీద ఇక్కడ చూడండి చీరలు నేస్తున్నారు కదా, ఈ చీరలను ఏమంటాము అంటే పవర్ లూమ్స్ అంటారు అనమాట. ఇందాక చూపించింది హ్యాండ్లూమ్స్. నెక్స్ట్ డెనిమ్ క్లాత్లో ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా డెనిమ్ క్లాత్లో రకరకాల డిజైన్లు, రకరకాల కలర్లు అనమాట. డెనిమ్ క్లాత్ ఎక్కడ యూస్ చేస్తారో అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి డెనిమ్ క్లాత్తో యూసేజ్ అయ్యే ప్లేసెస్ అనమాట. ఈ షర్ట్స్ కానీ స్కర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, ప్యాంటు, ఇది చిన్నపిల్లల డ్రెస్సులు, ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా మా డెనిమ్ క్లాత్తో యూస్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ ఇచ్చినారు చూడండి. టేక్ ఏ చార్ట్ పేపర్ ఆఫ్ 2 different కలర్స్, సే గ్రీన్ అండ్ బ్లూ. కట్ ఈచ్ into 20 strips of about 20 centimeters length and 1 centimeter width. Arrange the green strips parallel and close to each other. Take a blue strip, hold it perpendicular to the green strips, pass it above one green strip, then above the next, and so on. Take another blue strip and do the same but in reverse way. Compare the pattern you get with the pattern of a cotton cloth. See through a magnifying glass. Do you look లైక్ సిమిలర్? ఇక్కడ ఏమి ఇచ్చినారు అంటే గ్రీన్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి పేపర్ తీసుకొని అవి 20 సెంటీమీటర్స్ లెంత్లో, 1 సెంటీమీటర్ విడ్త్లో అలా ఎన్ని తీసుకోవాలి, 20 తీసుకోవాలన్నమాట. 20 తీసుకున్న తర్వాత
ఒక బ్లూ స్ట్రిప్, దాని కింద గ్రీన్, పైన బ్లూ కింద గ్రీన్, పైన గ్రీన్ కింద బ్లూ, అట్లా అరేంజ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ రావాలి. ఆ ఆర్డర్ ఏంటి అనేది మనం ఒకసారి ఇమేజెస్లో చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇదో ఈ విధంగా అనమాట. గ్రీను బ్లూ, మళ్ళీ బ్లూ, మళ్ళీ గ్రీన్, మళ్ళీ బ్లూ, మళ్ళీ గ్రీను, మళ్ళీ బ్లూ, ఇట్లా ఒక ఆర్డర్లో. ఇప్పుడు మనకి మంచాలు కదా, ఏ విధంగా అయితేనే పట్ట మంచాలు అని ఒక ఒక మోడల్ ఉందన్నమాట. దాంట్లో కూడా ఈ విధంగా ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. ఇదే విధంగా క్లాత్స్లో కూడా మనకి ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటాము, ఈ ఆర్డర్ని ఏమంటాము అంటే వీవింగ్ ప్యాటర్న్. దీన్ని వీవింగ్ ప్యాటర్న్ అంటాం. వీవింగ్ ప్యాటర్న్స్లో రకరకాలు ఉన్నాయన్నమాట. ప్లెయిన్ ఒకటి, ట్విల్ ఒకటి, సాటిన్ ఒకటి. ఇంత మనకి డెప్త్ ఈ ఏజ్లో అవసరం లేదండి, ఈ క్లాస్లో. జస్ట్ ఇమేజ్ కనిపించింది కదా అని మీకు నేను ప్రొవైడ్ చేశాను. ఈ విధంగా వీవింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. మనం కాటన్ క్లాత్ తీసుకొని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ద్వారా తీసినట్టయితే మనకి ఈ విధంగా వీవింగ్ ప్యాటర్న్ అనేది ఈజీగా కనిపిస్తుంది. Next, cotton history. Cotton has been used to make cloth, especially in areas with tropical climates, for thousands of years. Some historians are of the opinion that Egyptians used cotton as early as 14,000 years ago. The earliest written reference to cotton is from India. Cotton has been grown in India for more than 3,000 years. కాటన్ ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నారు అంటే, కాటన్ వచ్చేసి క్లాత్ లాగా కొన్ని ఏరియాస్లో, అంటే కొన్ని క్లైమేటిక్ కండిషన్స్లో ఈ కాటన్ అనేది క్లాత్ లాగా యూస్ చేశారు. ఎప్పుడు కట్టారు, ఎప్పుడు క్లాత్ అనేది వాడారు అంటే ఈజిప్షియన్ కాలంలోనే, అంటే 14,000 సంవత్సరాల కిందటే ఈ కాటన్ అనేది క్లాత్ లాగా తయారు చేసి దాన్ని యూస్ చేయడం అనేది జరిగింది. ద ఎర్లియస్ట్ రిటర్న్ రెఫరెన్స్ టు కాటన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. కాటన్ హ్యాస్ బీన్ గ్రోన్ ఇన్ ఇండియా మోర్ దెన్ 3,000 years ago. అంటే 3,000 సంవత్సరాల కిందట ఇండియాలో కాటన్ అనేది పండించడం జరిగింది. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీర్జాస్ ఎడ్యుకేషనల్ ఛానల్.